భారీ వర్షాలతో కోల్కతా ఒడిశాలోని జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోల్కతా ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా కోల్కతా ఒడిశాలో వర్షాలు కుమ్మేస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న రాత్రి కోల్కతాతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. కోల్కతాలో రోడ్లు జలమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లొచ్చాయి. పశ్చిమ బెంగాల్లోని గరియా కామ్ దహరీలో 33.2 సెంటీమీటర్లు, అలాగే జోధ్పూర్ పార్కులో 28.5, కాళీఘాట్లో 28 సెంటీమీటర్లు, అలాగే టాప్సియా 27.5, అలాగే బెలిగంజ్ 26.4, తాంతానియాలో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఒడిశాలో ఇవాళ కూడా వర్షాలు దంచుకొట్టబోతున్నాయి. సుందర్ఘర్, అలాగే సంబల్పూర్, దేవ్ఘర్, కియోంఝర్, మయూర్భంజ్, జార్సుగూడ, అంగుల్, బౌద్, సోనేపూర్, మల్కన్గిరి, కోరాపుట్, నబరంగర్పూర్, కలహండిలో జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ నెల 28 వరకు ఒడిశాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురవబోతున్నాయి. ఇక ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే ఒడిశా తీరం, ఉత్తర బంగాళాఖాతం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులు నిండుకుండలా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల గేట్లను పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. 26.4 సెంటీమీటర్లు తాంతానియాలో, అలాగే 19.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక కోల్కతా అలాగే ఒడిశాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద కూడా కోల్కతాలో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. భారీగా వర్షాలతో కోల్కతా ఒడిశాలోని జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోల్కతా ఒడిశాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా భారీగా వర్షాలు కుమ్మేస్తాయంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే గుజరాత్ లో కూడా భారీగా వర్షం నమోదవుతూ ఉంది. భారీ వర్షాలతోని నదులన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. మనం చూడొచ్చు భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదులకు సంబంధించి కూడా మనం విజువల్స్ చూడొచ్చు. ఇవాళ కూడా పలు ప్రాంతాలు హెచ్చరికలు కూడా జారీ చేసింది ఐఎండీ. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అటువైపు కోల్కతా కావచ్చు, అలాగే ఒడిశా కావచ్చు, గుజరాత్ లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి.